అంటే జ్యోతిష్కులు శ్రద్ధగా జ్యోతిష్యాన్ని రెండు అదే ఏదైనా వివాహ పొందలు చూస్తున్నప్పుడు జ్యోతిష్కులు రెండు జాతకాల్ని ముందర వేసి కూర్చుని ఓకే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత ఫలితాలు చెప్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ కంప్యూటర్ అస్ట్రాలజీ వచ్చిన తర్వాత జ్యోతిష్య శాస్త్రం అనేది కొంతవరకు భ్రష్టు పట్టిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు దాని తర్వాత జరుగుతున్న ఒక మరీ దారుణం ఏంటి అంటే కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మామూలుగా అసాధ్యమైందంటూ ఇది లేదు. ప్రపంచంలో అన్ని పనులు చేయగలుగుతుంది అది. అంతవరకు మాత్రం కృత్రిమ మేధ మీద మనం డిపెండ్ అవ్వచ్చు. ఓకే, అయితే ఈ కృత్రిమ మేధకి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో దానికి అస్సలు అవగాహన ఉండదు. ఏది పడితే అది మాట్లాడ అంటే దానికి ఎంతో నెట్లో ఫీడ్ అయిన డేటాని పట్టుకుని అది నెట్లో ఫీడ్ అయిన డేటాని మాత్రమే చదవగలదు. వేరే మన మైండ్లో ఫీడ్ అయిన డేటాని చదవలేదు. దానివల్ల డ్రాబ్యాక్ అది. ఓకే, దాన్ని బట్టి దాని ప్లస్ ఆర్ మైనస్ అది చేసుకుని మనకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటిదే ఈ మధ్యన నేను ఫేస్ చేసిన ఒక అనుభవం ఏంటి అంటే త్రిమ్సాన్సా D30 చార్ట్. మామూలుగా ఈ లోకంలో ఒక అపభ్రంశపు ఒక వెర్షన్ ప్రబలిపోయి ఉంది. ఏంటి అంటే ఈ D30 త్రిమ్సాన్సా ఒక స్త్రీ యొక్క క్యారెక్టర్ని చెప్తుంది అని ఒక అపభ్రంశపు వెర్షన్ యొక్క మార్కెట్లో చాలా ప్రబలిపోయింది. ఇది పూర్తిగా అబద్ధం. D30 ద్వారా త్రిమ్సాన్సాని చదవడం ద్వారా ఒక స్త్రీ క్యారెక్టర్ని చదవచ్చు అనేది మాత్రం పూర్తిగా అబద్ధం. అందులోనూ ఆ త్రిమ్సాంస చదవాలి అంటే మనకి పుట్టిన సమయం చాలా కరెక్ట్గా ఉండాలి. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ప్రబుద్ధుడు అక్కడ ఏం చేశాడు, వాడి భార్య చాట్ని ఒక కృత్రిమ మీదకి ఇచ్చి చదవమని చెప్పాడు. D30 చదవమని చెప్తే అక్కడ తేడా వచ్చింది. నీ భార్య క్యారెక్టర్ మంచిది కాదు, సస్పెక్టబుల్ క్యారెక్టర్ అన్నట్టుగా ఆ త్రిమ్సాంస ఆ కృత్రిమ మీద ప్రిడిక్షన్ ఇచ్చింది. ఎంత ప్రమాదం ఇలాంటి ప్రిడిక్షన్స్ని జనాలు నమ్మటం వల్ల. అసలు ఫస్ట్ ఒక జ్యోతిష్కుడికి ఇలాంటివి కనిపించాయి అనుకోండి, జ్యోతిష్కుడు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసు కాబట్టి తెలిసిన నోరు మూసి కూర్చుంటాడు. కృత్రిమ మీద దగ్గర మీకు అలాంటి అవకాశమే లేదు. అది నిజమా అబద్ధం ముందు తర్వాత మాట్లాడడం. దానికి